కూటమిగా వస్తున్నాం, అధికారం మాదే అని టీడీపీ, జనసేన చెప్పినట్లుగానే ఏపీలో అప్పుడే ఎన్డీఏ కూటమి పాలన వచ్చి ఏడాది దాటింది. అసలు టీడీపీ, జనసేన కేడర్‌కు క్షేత్రస్థాయిలో సమన్వయం ఉండట్లేదని అనేక వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన శ్రేణులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. పార్టీల నుండి సస్పెండ్‌లు సైతం అయ్యారు. ఈ నేపథ్యంలోనే అసలు టీడీపీతో జనసేన పొత్తు నిలవదని వైసీపీ అంటుంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీతో పోల్చుకుంటే జనసేనకు ఉన్న ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు అన్ని తక్కువే. అయితేనేం కూటమి విజయానికి ముఖ్య కారణమైన జనసేన అధినేతను సీఎం చంద్రబాబు, లోకేష్ నెత్తిన పెట్టుకుంటున్నారు. కానీ ఇదే విలువ నియోజకవర్గాల్లో ఉన్న జనసేన ఇన్ఛార్జీలకు టీడీపీ ఎమ్మెల్యేలు మొండి చేయి చూపిస్తున్నారని సమాచారం. స్థానిక అధికారుల ట్రాన్స్ఫర్లు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారాల్లో కనీసం జనసేన ఇన్ఛార్జీల మాట పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని జన సైనికులు అంటున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితులు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఎమ్మెల్యే జనసేన వాడే అయినప్పటికీ పెత్తనమంతా కూడా టీడీపీ ఇన్ఛార్జీలదేనని అంటున్నారు. టీడీపీ నాయకుల వైఖరితో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు. కొన్ని చోట్ల ఉద్యమాలకు సైతం సిద్ధమవుతున్నారు, కొట్టుకుంటున్నారు కూడా. నిజానికి పొత్తులో ఇవి సహజమే. అయినప్పటికీ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అతికి ముక్కుకు తాడు వేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిజానికి జనసేన పార్టీ ఓడినప్పుడు కూడా జన సైనికులు ఇంత నిరుత్సాహపడలేదు. కానీ జనసేన అధికారంలోకి వచ్చాకనే కూటమి ప్రభుత్వంలో గుర్తింపు దక్కడం లేదని బాధపడుతున్నారు. ఒకప్పుడు జనసేనకు బలంగా పనిచేసిన వారంతా ఇప్పుడు డీలా పడిపోయారు. ఫలితంగా ఇప్పుడిప్పుడే బలంగా పుంజుకుంటున్న జనసేన, టీడీపీ నేతల వైఖరితో మళ్లీ బలహీనపడుతోంది. జనసేన అధినేత ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో జనసేన పార్టీకి భారీ నష్టం తప్పదు.